గూగుల్ పిక్సెల్ బడ్స్. ఈ బడ్స్లో వచ్చి 2 years అయింది. 2 years తర్వాత అసలు ఇప్పుడు ఈ బడ్స్ని ఇప్పుడు కొనొచ్చా? నేను వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 4,000 రూపీస్ పెడితే పర్చేస్ చేశాను. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేసరికి 8,000, 9,000, ఒకసారి 10,000 కూడా ఉంటుంది. అసలు ఆ ప్రైస్కి ఇది వర్తా? వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకు బడ్స్తో పాటు Type-C USB కేబుల్ ఒకటి, యూజర్ మాన్యువల్ అండ్ సేఫ్టీ గైడ్ ఒకటి అండ్ కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇక దీనికి సంబంధించిన ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే దీని కేస్ డిజైన్ వచ్చేసరికి క్యాప్సూల్ డిజైన్ అయితే ఉంది. మనకు చూడడానికి ప్రీమియంగా అండ్ చేతితో పట్టుకోవడం కూడా చాలా కంఫర్ట్గా ఉంది. పాకెట్లో కూడా చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది మనకి. అండ్ డిజైన్ కూడా యూనిక్గా అండ్ ప్రీమియం లుక్లో అయితే ఉంది. ఉండడానికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్రీమియం లుక్తో బాగుంది. ఈ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి నేను 10 out of 10 అయితే ఇచ్చేస్తాను. అంత నచ్చింది నాకు. అండ్ బస్ స్టాప్ లో మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద బాటమ్ లో మనకి Type-C పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి అండ్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి పేరింగ్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది వేరే డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఈ బడ్ డిజైన్ విషయంలోకి వెళ్ళిపోతే ఈ బడ్ వచ్చేసరికి మొత్తం అంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇది వచ్చేసరికి స్టెమ్లెస్ బడ్స్. ఇయర్ లో ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ఫిట్ అవుతుంది. మనకి పైన రబ్బర్ టిప్ అయితే ప్రొవైడ్ చేశారు. అది ఉండడం వల్ల ఇయర్ లో ఫిట్ చేసుకున్న టైంలో పైన మనకి ఇయర్ ని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఆ టిప్ అయితే యూజ్ అవుతుంది. అది ఉండడం వల్ల హెడ్ మనం అంత షేక్ చేసినా సరే మనకి చెవులో నుంచి అయితే బయటకి అయితే రాదు. బాగా హెవీగా షేక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మనం నార్మల్గా బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ లో కానీ, వాకింగ్ చేసినప్పుడు మనకు ఆ టైంలో అయితే మనకి చెవులో నుంచి అయితే బయటకి అయితే రాదు. బాగా కొద్దిగా హెవీగా కింద పడినప్పుడు కానీ, లేదా బాగా హెవీగా తలుపునప్పుడు మాత్రమే చెవులో నుంచి బయటకి అయితే వస్తుంది. నార్మల్గా అయితే చెవులో నుంచి అయితే బాగా బయటకి అయితే రావడం లేదు. ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది. ఇయర్ ఫిట్టింగ్కి నేను 8 out of 10 అయితే ఇచ్చేస్తాను. నాకు ఇయర్ ఫిట్టింగ్ బాగానే ఉంది. కొంతమందికి ఫిట్ అవుతుంది, కొంతమందికి ఫిట్ అవుతుంది. నాకైతే పర్లేదు, నాకైతే బాగానే ఫిట్ అయింది చెవులో. ఈ బడ్ ఓవరీ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 12mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి అండ్ 2 microphones అయితే ఉన్నాయి మన కాల్స్ మాట్లాడుకోవడానికి. అండ్ ఒక ఇన్-ఇయర్ డిటెక్షన్ సెన్సార్ కూడా ఉంది. మన సాంగ్స్ వింటున్నప్పుడు చెవులో నుంచి బడ్స్ తీస్తే ఆటోమేటిక్గా సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. ఈ బడ్స్ కి సంబంధించిన సెటప్ విషయంలోకి వెళ్ళిపోతే దీనికంటూ సపరేట్ గా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి డెడికేటెడ్ యాప్ అంటూ ఏమైతే లేదు. ఒకవేళ పిక్సెల్ మొబైల్ కానీ, స్టాక్ అండ్ మొబైల్ కానీ అయితే మీకు బ్లూటూత్ సెట్టింగ్స్ లోనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీరు అక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది అదర్ మొబైల్ అనుకోండి, మీకు అయితే కంట్రోల్స్ అయితే ఏముండవు, జస్ట్ నార్మల్ సాంగ్స్ వినడమే. మీరు గూగుల్ సెటప్ చేసుకున్నారు అనుకోండి, దీంట్లో మీరు సెటప్ చేసుకునే టైంలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది గూగుల్ని కూడా సెటప్ చేసేమని. సో అప్పుడు అగ్రీ కొట్టి మీరు దాన్ని కూడా సెటప్ చేసేస్తే మీరు బడ్స్ పెట్టుకుని మీ మొబైల్లో నెట్ ఆన్ చేస్తే చాలు, మొత్తం మీ ఫోన్ని మీ బడ్స్లో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఫోన్స్ చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేయమనొచ్చు, సాంగ్స్ పాస్ చేయమనొచ్చు, కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. మీరు గూగుల్ అసిస్టెంట్ ఏం చేస్తారో బడ్స్ మీరు చెవులో పెట్టుకుని మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. నా దగ్గర పిక్సెల్ మొబైల్ అయితే ఉంది. నా పిక్సెల్ మొబైల్తో దీన్ని అయితే సెటప్ చేసేసుకున్నాను. అసలు ఏమేమి ఆప్షన్స్ చూపిస్తున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదైతే గూగుల్ ఫాస్ట్ పేర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. జస్ట్ మనం బడ్స్ క్యాప్ ఓపెన్ చేసినట్టే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కనెక్ట్ చేసుకోమని. ఒకసారి మీరు ఒక ఇయర్ బడ్ బయటికి తీసారనుకోండి, ఆటోమేటిక్గా ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇది నేను రైట్ బడ్ ఒకటే పెట్టుకున్నా కాబట్టి నాకు రైట్ బడ్ ఒకటే చూపిస్తుంది. లెఫ్ట్ కూడా పెట్టుకుంటే లెఫ్ట్ది కూడా చూపిస్తుంది. లెఫ్ట్ది పెట్టుకున్నా లెఫ్ట్ది కూడా చూపిస్తుంది. సో ఏది పెట్టుకుంటే అదే చూపిస్తుంది మనకి. దీంట్లో ఒకటైతే తీసేస్తున్నాను, సింగిల్ ఒకటే పెట్టుకుంటున్నాను. మనకి బడ్స్లో ఛార్జింగ్ ఎంత ఉందన్నది కూడా మనకి బ్లూటూత్ సెట్టింగ్స్లోనే కేసులో ఎంత ఉంది, బడ్స్లో ఎంత ఉంది, లెఫ్ట్ బడ్లో ఎంత ఉంది, రైట్ బడ్లో ఎంత ఉంది అంతా మనకి బ్లూటూత్ సెట్టింగ్స్లోనే చూపించేస్తుంది. దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, అలాగే ఫైండ్ డివైస్ కూడా ఉంది. ఫైండ్ డివైస్ అంటే మీరు బడ్స్ ఒకవేళ సింగిల్ బడ్ బయటపడిపోయింది అనుకోండి, మీకు ఆ బడ్స్లో నుంచి కొద్దిగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి కొద్దిగా గట్టిగా ప్లే చేస్తుంది. ప్లే చేయడం వల్ల మీరు ఒక రూమ్లో బడ్ ఎక్కడ కనబడకపోతే ఆ సౌండ్ బడ్స్లోని సౌండ్ రావడం వల్ల మీకు బడ్ ఎక్కడ ఉన్నది కనిపిస్తుంది. అంతే తప్ప యాపిల్ ఎయిర్పోర్ట్స్ కున్నట్టు ఆ కేసు ఎక్కడ ఉంది అవన్నీ ఏం తెలియదు. జస్ట్ ఒక బడ్ ఎక్కడైనా బయట పడిపోతే దానికి సంబంధించిన సౌండ్ ప్లే చేస్తుంది అంతే. మీ సరౌండింగ్స్ ఒక బయట ఎక్కడైనా వేరే చోట పడిపోయింది అనుకోండి, కనబడడం తెలియదు. జస్ట్ మీ రూమ్లోనే బడ్ కనబడకపోతే అప్పుడైతే ఎత్తుక్కోవడానికి ఈ ఫైండ్ డివైస్ అయితే యూజ్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టచ్ కంట్రోల్స్. దీంట్లో మనకి సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్. సింగిల్ ట్యాప్ చేస్తే మన పాటని ప్లే చేసుకోవచ్చు, లేదా పాజ్ చేసుకోవడానికి, లేదా కాల్ ఏమైనా వస్తే సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్సర్ చేయడానికి, డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి, లేదా కాల్ వస్తుంటే కట్ చేయడానికి, లేదా కాల్ మాట్లాడుతున్నప్పుడు డబల్ ట్యాప్ చేసినా సరే కాల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది. టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకుని ఉంటే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. టచ్ చేసి హోల్డ్ చేసి ఉంటేనే కాదు, మనకు ఓకే గూగుల్ అన్నా సరే ఆటోమేటిక్గా బడ్స్లో అయితే యాక్టివేట్ అవుతుంది. నాకు బడ్స్లో అయితే ఇప్పుడు యాక్టివేట్ అయింది. అండ్ ఇన్-ఇయర్ డిటెక్షన్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సాంగ్ ప్లే అవుతుంది కదా, నేను చెవులో నుంచి బడ్స్ తీసాను అనుకోండి బయటికి, పాట అనేది ఆటోమేటిక్గా పాజ్ అయిపోతుంది. మళ్ళీ చెవులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ఇన్-ఇయర్ డిటెక్షన్ సెన్సర్ ఎలా అయితే వర్క్ అవుతుంది. అండ్ రిమైనింగ్ సౌండ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే మనకి బేస్ అడ్జస్ట్మెంట్ ఉంది, వాల్యూమ్ EQ ఉంది, అండ్ అడాప్టివ్ సౌండ్ కూడా ఉంది. బేస్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి మనకి బేస్ మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ EQ ఆన్ చేసుకుంటే మనకి రెగ్యులర్ కంటే కొద్దిగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. బేస్ ఉన్న దాని మీద కొద్దిగా ఎక్కువ బేస్ పెంచుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఆ ట్రబుల్స్ ఏమంటే చూసారా, వాటిని కూడా కొద్దిగా అయితే ఎన్హాన్స్ చేస్తుంది. ఈ అడాప్టివ్ సౌండ్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేసుకుంటే మన సరౌండింగ్స్ ఉన్న సౌండ్ని, నాయిస్ని బట్టి బడ్స్ వాల్యూమ్ అయితే అది ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు బడ్స్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఖాళీ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే మీకు ఎలా పెట్టుకున్నారో సేమ్ అదే సౌండ్ వస్తుంది. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు పక్కన ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ కానీ లేదా ఎవరైనా అరుసుకోవడం కానీ పెద్దగా ఏదైనా బైక్ వెళ్ళడం అటువంటి జరుగుతుంటే మీకు సౌండ్స్ వస్తుంటాయి చూసారా, కొద్దిగా హెవీ నాయిస్ వచ్చే సౌండ్స్ కానీ మీకు నార్మల్గా నాయిస్ వచ్చే సౌండ్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మీకు ఆ నాయిస్ వినిపించకుండా బడ్స్ వాల్యూమ్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేస్తుంది. ఒకసారి అది దాటేస్తే మీకు నాయిస్ ఏం లేకపోతే నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఏమైనా నాయిస్ వస్తే మళ్ళీ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఒకవేళ మీరు అడాప్టివ్ సౌండ్ ఆన్ చేసుకుంటే. అండ్ ఎన్ని డిటెక్షన్ ఉంది అండ్ ఇంకా ఫ్రేమ్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే ఈ బడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ బ్లూటూత్ సెట్టింగ్స్లోనే ఇక్కడ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ బడ్స్కి సంబంధించిన సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. నేనైతే చెవులో పెట్టుకుని విన్నదానికి ఈ మైక్లో రికార్డ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి వినండి ఎలా ఉందనేది. Okay Google, stop the music. Okay Google, what's the time now? 10:17 p.m. Okay Google, where I am? Your current location is Vijayawada, Andhra Pradesh. Okay Google, stop the song. Okay Google, call to my Jio. Calling my Jio store. సో ఇలా బడ్స్ నుంచి గూగుల్ అసిస్టెంట్తో మీ ఫోన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దీని సౌండ్ విషయంలోకి వెళ్ళిపోతే ఈ సౌండ్ అయితే నాకు నచ్చింది. దీని బేస్ కానీ ట్రబుల్స్ కానీ మనకు సాంగ్స్లో ప్లే అవుతున్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని కరెక్ట్గా మిక్స్ అయ్యి మనకు కరెక్ట్గా అయితే వస్తుంది అవుట్పుట్. మనకి బేస్ అయితే బాగుంది, మరీ హై బేస్ ఉందని చెప్పట్లేదు, కరెక్ట్గా ఉంది. మనకు సాంగ్ ఎంత బేస్ కావాలో మనం బడ్స్ పెట్టుకున్నప్పుడు నాకైతే నచ్చింది పర్ఫెక్ట్గా బేస్ అయితే. కొంతమంది బేస్ లవర్స్ ఉంటారు, హెవీగా బేస్ కావాలి వాళ్ళకైతే సూట్ అవ్వదు. కానీ నార్మల్గా సాంగ్స్ వినడానికి బేస్ లవర్స్ నార్మల్ సాంగ్స్కి అయితే బాగానే ఉంది. మరీ అంత హై బేస్ ఏం లేదు, నార్మల్ బేస్తో మన రెగ్యులర్ సాంగ్స్ వినడానికి మిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో అంతా పర్ఫెక్ట్గా ఉండి బాగుంది. దీని బేస్కి నేను 7.5 out of 10 ఇస్తాను. రిమైనింగ్ ఆడియో ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్కి కానీ ఆ ట్రబుల్స్ కానీ వాటన్నిటికీ నేను 10 out of 10 అయితే ఇచ్చేస్తాను. అంత నచ్చినాయి నాకు అవి. మన ఫుల్ వాల్యూమ్లో సాంగ్స్ విన్నా సరే మనకి ఏదో బాగా ఓవర్ సౌండ్ విన్నట్టయితే ఏం లేదు, మనకు నార్మల్ హెవీ సౌండ్ ఉన్నట్టే ఉంది. కానీ మనకి బాగా హెవీగా తలనొప్పి వచ్చేయడం అటువంటి అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది, బాగుంది. అండ్ ఇప్పుడు మైక్రోఫోన్ టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు నా వాయిస్ లైక్ ఎలా ఉందో చూడండి. బస్లో నుంచి ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడు ట్రాఫిక్లో అయితే ఉన్నా మీకు వాయిస్ లైక్ ఎలా ఉందో చూడండి. నేను వీడియో రికార్డ్ చేయడం కొద్దిగా పాజిబుల్ అవడం ముందు ట్రాఫిక్లో ఉన్నా కాబట్టి రికార్డ్ చేయడం కొద్దిగా పాజిబుల్ అవడం లేదు. మీకు వాయిస్ మీరు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మీకు వాయిస్ లైక్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఆడియో నేను లైట్ ట్రాఫిక్ ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ట్రాఫిక్ అంటే బ్యాక్స్ ఏం లేదు, జస్ట్ మా బండ్లు అయితే వెళ్తూ ఉన్నాయి. మీకు ఆడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. నేను వచ్చేసరికి మొబైల్లో రికార్డ్ చేస్తున్నా, ఆడియో వచ్చేసరికి బస్సులోనే రికార్డ్ అవుతుంది. మీకు లైట్ ట్రాఫిక్లో నుంచి ఇప్పుడు ట్రాఫిక్లోకి అయితే వెళ్తున్నాను. నేను బండి మీద డ్రైవింగ్ అయితే ఉన్నాను. ఇది కూడా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నా వాయిస్ బ్లాక్ ఎలా ఉందో చూడండి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ నేను ట్రాఫిక్లో నిల్చొని డ్రైవింగ్ చేయకుండా జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాను. మీకు నా వాయిస్ బ్లాక్ ఎలా ఉందో చూడండి. సరౌండింగ్ బైక్స్ కార్స్ అవి అయితే వెళ్తూ ఉన్నాయి. నా వాయిస్ బ్లాక్ ఎలా ఉందో చూడండి. మీకు అవి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి. అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంతటి డిఫరెన్స్ ఉంది కదా, సో అది ఏదైనా సరౌండింగ్స్ బైక్స్ అవి వెళ్తున్నాయి, బైక్స్ కార్లు బస్సెస్ ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. సో మీకు ఇక్కడ నా వాయిస్ బ్లాక్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మొత్తం మీ నాయిస్ వినిపిస్తుందా లేదా అవన్నీ. ఇప్పుడు నేను నా రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాను, బడ్స్ లో నుంచి వాయిస్ రికార్డ్ అవుతుంది. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. జస్ట్ పైన ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది అంతే, మిగతా అంతా రూమ్ అంతా సైలెంట్ గా ఉంది. రూమ్ లో అయితే ఎవరు లేరు, ఇంకా సరౌండింగ్స్ కూడా మొత్తం నాయిస్ అనేది ఏం లేదు, సైలెంట్ గా ఉంది. సైలెంట్ గా ఉన్నప్పుడు బడ్స్ లో నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. మొత్తం అంతా బడ్స్ లో నుంచి రికార్డ్ అవుతుంది ఆడియో. నేను సోజ్ మాట్లాడుతున్నాను, మీకు వాయిస్ క్లారిటీ ఎలా ఉందో తెలియడం కోసం. అండ్ దీని కాల్ క్వాలిటీ వచ్చేసరికి మనకి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా లైట్ గా డిస్టర్బెన్స్ ఉంది, కానీ మన రిమైనింగ్ బడ్స్ తో కంపేర్ చేసుకుంటే కాల్ క్వాలిటీ వచ్చేసరికి బాగుంది. అదే డ్రైవింగ్ చేయకుండా మీరు జస్ట్ నార్మల్గా ఎంత హెవీ ట్రాఫిక్లో నుంచి మాట్లాడినా సరే మీకు వాయిస్ క్లారిటీ అనేది బాగుంది. ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు మనకు వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందంటే మనకి విండ్ ఏదైతే ఉందో కరెక్ట్గా బడ్స్కి తంతుంది కాబట్టి మన వాయిస్ రిసీవ్ చేసుకోవడానికి కాస్త అయితే అలా ఇష్యూ అయితే క్రియేట్ అయింది. సో దానివల్లే మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ అనేది అంత క్లారిటీ లేదు. నార్మల్గా మీరు అంత హెవీ ట్రాఫిక్లో నుంచి మాట్లాడినా సరే కాల్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఖాళీ ఏరియాలో మాట్లాడితే మీకు కాల్ క్వాలిటీ అనేది ఇంకా చాలా బాగుంది. అది ఇంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఫోన్లో మాట్లాడిన దానికి బస్లో మాట్లాడిన దానికి అసలు తేడా అయితే లేదు.
సేమ్ రెండు ఒకే కాల్ క్వాలిటీ అయితే ఉంది. ఇక ఈ మైక్రోఫోన్కి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దీని మైక్రోఫోన్ క్లారిటీకి నేను 6.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. రిమైనింగ్ వాటన్నిటికి ఇప్పుడు నార్మల్ ట్రాఫిక్లో నుంచి మాట్లాడేటికి 8 అవుట్ ఆఫ్ 10, రిమైనింగ్ ఎంటీ రూమ్లో కానీ లేదా ఖాళీ ఏరియాలో మాట్లాడితే 10 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చేస్తాను. అంత బాగుంది. ఇక ఈ బడ్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అంటే ఒకవేళ మీ దగ్గర పిక్సెల్ మొబైల్ కానీ లేదా స్టాక్ హ్యాండ్ మొబైల్ కానీ ఉంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. మీకు 4000 రూపీస్ లోపు వస్తే వర్తే బాగానే ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్ అని, ఈ లైవ్ ట్రాన్స్లేట్ అని, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. గట్టిగా యూస్ చేయాలి కానీ చాలా వర్త్ ఆ ప్రైస్కి ఇది. ఒకవేళ మీ దగ్గర పిక్సెల్ మొబైల్ కానీ స్టాక్ హ్యాండ్ మొబైల్ కానీ ఉంటేనే, అదర్ మొబైల్స్ ఉంటే వేస్ట్ ఆ ప్రైస్కి కూడా తీసుకోవడం దీన్ని. సేమ్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగే, యాపిల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి ఓన్లీ యాపిల్ మొబైల్స్కి ఎలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయో సేమ్ ఈ పిక్సెల్ బడ్స్ కూడా ఓన్లీ పిక్సెల్ మొబైల్స్కే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ బడ్స్ని నేను ఇంకా ఫుల్ డెప్త్గా బాగా యూస్ చేసి ఇట్లా ఇష్యూస్ ఉన్నాయా వాటన్నిటి గురించి మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.